వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త ఏడాది జనంలోకి రావాలని చూస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి 6 నెలల పాటు టైం ఇచ్చిన జగన్ ఇప్పుడు జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. కొత్త ఏడాది సంక్రాంతి పండుగ తర్వాత జగన్ జిల్లాల టూర్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ యంత్రాంగం రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసింది. ఏపీలో ఉన్న పాతిక ఎంపీ సీట్ల ప్రాతిపదికన జగన్ టూర్ సాగుతుందని అంటున్నారు. ప్రతి పార్లమెంటు పరిధిలో జగన్ 2 రోజుల పాటు మకాన్ చేస్తారని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలతో పాటు జనంతోనూ మమేకమవుతారని, వారి నుంచి సమస్యల వినతి పత్రాలు తీసుకుంటారని, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో వాకబు చేస్తారని అంటున్నారు. ఇక ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సీట్లున్నాయి. ఈ 7 అసెంబ్లీ సీట్ల పరిధిలోని పార్టీ ఇన్ఛార్జీలు కీలక నేతలతో జగన్ చర్చిస్తారని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్లాలో కూడా ఆయన వారికి దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. పార్టీని గ్రాస్ రూట్ లెవెల్లో ఏ విధంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అన్న దాని మీద జగన్ వారితో చర్చిస్తారు అని అంటున్నారు. ఇక కూటమి పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అన్నది కూడా జగన్ నేరుగా జనాల నుంచి అభిప్రాయ సేకరణ చేపడతారు అని అంటున్నారు. ప్రభుత్వం అందించే పథకాలు ఏ విధంగా జనాల్లోకి చేరుతున్నాయి, ఇంకా వారికి దక్కాల్సింది ఏముంది, వారికి ఏ విషయంలో సంతృప్తి ఉంది, దేని మీద అసంతృప్తి ఉంది అన్నది కూడా డైరెక్ట్ గా జగన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు. ఇక వైసీపీ హయాంలో ఏ విధంగా పథకాలు అందాయి, ఇప్పుడు అందుతున్నాయా లేదా అన్నది కూడా జగన్ బేరీసు వేసి తెలుసుకోనున్నారు. ఇక వైసీపీ పెట్టాక జగన్ నేరుగా పార్టీ నేతలను, ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నవారిని ఇంతలా కలుసుకున్నది ఎప్పుడూ లేదు. అయితే ఇప్పుడు పూర్తిస్థాయి అట్టడుగు నేతలతో మాట్లాడతారని అంటున్నారు. ఇక రానున్న రోజుల్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు 1 గంట పాటు పార్టీ క్యాడర్ కి కేటాయించాలని నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. పార్టీ నేతలతో పాటు ప్రజలకు కూడా ఈ అవకాశం ఇస్తున్నారని చెప్తున్నారు. దాంతో మొత్తం పార్టీ టాప్ టు బాటం అంతా ప్రక్షాళన చేయించాలని కూడా నిర్ణయించుకున్నారు అని తెలుస్తోంది. మొత్తానికి జమిలీ ఎన్నికల నేపథ్యంలో కూడా జగన్ పార్టీ కేర్ పూర్తిగా మార్చబోతున్నారు. చూడాలి మరి జగన్ రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుంది ఏమిటి అన్నదే.